కొల్చారం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా మండల శాఖ అధ్యక్షుడు పంతులు హరీష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొల్చారం మండలం చిన్న కన్పూర్లో పాఠశాల యాన్యువల్ డే కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అసౌకర్యానికి గురి చేసే విధంగా ఉన్నదని, అలాగే ఈ కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తగాని లేదా ఒక ఉన్నత స్థాయి కలిగిన అధికారులు తీసుకొచ్చి ప్రసంగిస్తే విద్యార్థులలో కొత్త ఉత్సాహం వచ్చి తదుపరి భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉంటుందని, ఈ రాజకీయ కార్యక్రమం చేసి 6 గంటలకు స్టార్ట్ అయ్యే కార్యక్రమాన్ని 8:30 గంటల వరకు రాజకీయ నాయకుల కోసమే ఎదురు చూసే విధంగా చేశారని, ఎమ్మెల్యే నిధుల నుండి గాని కాంగ్రెస్ పార్టీ నుండి గాని ఎలాంటి నిధులు కేటాయించలేదని, కేవలం ప్రధానమంత్రి శ్రీ పథకంలో మండల ప్రాథమిక పాఠశాల డెవలప్మెంట్ జరిగిందని, దీనికి అధికారులు గుర్తించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కేతావత్ ఫుల్ సింగ్, మండల ఉపాధ్యక్షులు రాజుగారి కృష్ణ, మండల సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, రవిగౌడ్, వెంకట్, ఎనగండ్ల బూత్ అధ్యక్షులు శివ, రాంపూర్ బూత్ అధ్యక్షులు కృష్ణ, మాదాపూర్ బూత్ అధ్యక్షులు శేఖర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొల్చారం మండల శాఖ తరఫున కొల్చారం మండలంలో జరుగుతున్న కొన్ని సమస్యలపై ప్రజలకు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న చిన్నాగన్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఒక యాన్యువల్ డే ప్రోగ్రాం జరిగింది. ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం అనేది ఏదో ఒక మన విద్యార్థులకి ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఒక మంచి గొప్ప వక్తను లేదా ఒక ఉన్నత ఆఫీసర్ను తీసుకెళ్ళి ఒక పిల్లలని ఒక మోటివేట్ చేసి ఒక సన్మార్గంలో నడవనీకే చేయాల్సిన యాన్యువల్ డే ప్రోగ్రాన్ని ఒక రాజకీయ ప్రోగ్రాంగా దీన్ని చేశారు. దీనికి ఏమైందంటే, నిన్న స్కూల్లో జరగాల్సిన ప్రోగ్రాం 6 గంటలకు జరగాల్సిన ప్రోగ్రాం రాత్రి 8 గంటలన్నరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, గ్రామ ప్రజలను వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, కొంతమంది రాజకీయ స్వార్థం కోసం అక్కడ ఈ ప్రోగ్రాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఆవుల రాజిరెడ్డి గారు వచ్చే వరకు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయలేకపోయారు. దానివల్ల ఆ ప్రోగ్రాం కంప్లీట్ కానికి 11:30 వరకు టైం పట్టింది. మెయిన్గా ఏంటంటే, దీన్ని కూడా వీళ్ళు పోనీ ఆ స్కూల్కి ఏమైనా ఒక రాష్ట్ర నిధుల నుంచి తెచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేసిరంటే ఏమీ లేదు. ఆవుల రాజిరెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏమీ లేదు. సుంతా లక్ష్మారెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏం లేదు. ఆ ప్రాథమిక పాఠశాల కేవలం ప్రధానమంత్రి శ్రీ నిధుల నుంచి ఎలిజిబిలిటీ దాంట్లో రావడం వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఆ ప్రాథమిక పాఠశాలకు వస్తుంది. పోనీ ఆ ప్రాథమిక పాఠశాలలో డెవలప్మెంట్ కారణం కూడా ప్రధానమంత్రి గారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఆ మండల ఎంఈఓ గారు కానీ వాళ్ళ ఇష్టానుసారం ఆ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. కొంచెమన్నా వీళ్ళు విద్యాబుద్ధులు నేర్పించే ఈ అధికారులకు కొంచెమన్నా అవగాహనతో పిల్లలకు ఎటువంటిది ఇవ్వాలి, ఎటువంటి చెప్తే బాగుంటుంది, పిల్లలు ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తే వాళ్ళు శారీరకంగా, మానసికంగా రేపు వచ్చే దాంట్లో ఎట్లా డెవలప్మెంట్ అవుతారు అనేది చెప్పేసి ఆలోచన లేకుండా ఒక రాజకీయ ప్రోగ్రాం లాగా చేశారు. ఆ ప్రోగ్రాంకి ఏమైనా వీళ్ళు ఏమైనా ఫండ్ ఇచ్చారా, ఏమైనా చేశారా? వీళ్ళు ఏం చేయనప్పుడు దానికి ఇంత చేయడం అనవసరమని నేను మండల శాఖ తరఫున చెప్తున్నాను. అలాగే ఇంకో చిన్న విషయం అండి, ఈ నిన్న జరిగిన కొన్ని కార్యక్రమాలు చూశాను. నిన్న రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తురు అని చెప్పేసి ఆవుల రాజిరెడ్డి గారు, ఆయనకి ఏమవుతుందో అర్థం కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఏం కాదు ఆయన వచ్చి ఇష్టానుసారం రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ పోతున్నాడు.